ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. పాప మనం మిత్రభేదం ఎప్పుడు చెప్పుకుంటాం? ఇంకా ఈ కథలే అయిపోలేదు కదా, ఇది అయిపోయినాక చెప్పుకుందాం. ఓకే. ఉన్న 4 రోజులు కలిసిమెలిసి ఉందాం, లేనిపోని అనుమానాలు అవసరమా చెప్పు అని జింక అంది. ఒప్పుకోక తప్పింది కాదు కాకి. సరే మరి అంది. కొద్ది రోజులు గడిచాయి. కాకి, నక్క, జింక స్నేహంగా ఉంటూ హాయిగా అడవి అంతా తిరగసాగాయి అనే విషయాన్ని మనం లాస్ట్ పాడ్కాస్ట్లో చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇంకో కథ ఏంటంటే చెరపకురా చెడేవు. ఇందులో ఏం జరుగుతుందో మీరు చూద్దాం. ఒకరోజు జింకను తీసుకొని వెళ్ళి మంచి పంట పొలాన్ని చూపించింది నక్క. పంట ఏపుగా పెరిగి ఉంది అక్కడ. చూసుకో, కన్నుల పంట అంటే ఇదే, కడుపు నిండా తిను అన్నది నక్క. జింకకు ఎంతో ఆనందం కలిగింది. వెంటనే వెళ్ళి ఆ పొలంలో ఉన్న పంటను తిన్నది. మర్నాడు, ఆ తర్వాత రోజు, అలా వారం 10 రోజులుగా పంటను తినేస్తుంది జింక. రోజుకి పంట తరిగిపోవడంతో ఏదో జంతు పొలంలో పడి పంటను మొత్తం తినేస్తుంది అని దాని అంతు చూడాల్సిందే, దాన్ని ప్రాణాలతో వదలకూడదు అని చాలా కోపంగా ఉన్నాడు ఆ పొలం యజమాని. బాగా ఆలోచించి పొలంలో ఒక వల పన్నాడు. ఆకలికి పరుగు తీస్తూ పొలంలోకి వచ్చింది జింక. ఇంకేముంది, వచ్చిన జింక ఈ పొలం యజమాని పన్న వలలో పడిపోయింది. బయటికి పడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. తన వల్ల కాలేదు. అలసిపోయి ఇక అలాగే ఉండిపోయింది జింక. తొందరగా నక్క వస్తే బాగుండు అని అనుకుంది. అయితే నక్క రావడం మామూలే. అక్కడికి వచ్చింది. వచ్చి నక్క ఏం చేసింది, ఎప్పుడూ దీని మాంసాన్ని తినాలి అనే ఆలోచనలో ఉన్న నక్క ఈ జింకకు సహాయం చేస్తుందా? చెయ్యదు. అదేం చేసిందంటే వచ్చి దగ్గరకు వచ్చి, అరే ఏంటి ఇలా జరిగింది, ఏంటి నీకు, అనవసరంగా నువ్వు ఈ పొలం యజమాని వేసినటువంటి ఈ వలలో పడిపోయావు కదా, నిన్ను నేను కాపాడాలని నేను అనుకుంటున్నా అని చెప్పి ఆ వల తాళ్లను కొరకాలని చూసింది. కానీ ఏం చెప్పిందట అంటే, అరే ఈ వల తాళ్ళన్నీ కూడా ఏ జంతువు యొక్క నరాలతో చేసి ఉంటారు, ఈరోజు మాంసం ముట్టను, కావాలంటే నేను రేపు కాపాడతా అని చెప్పింది. అయ్యో అదేంటి, ఇప్పుడు నేను ఆపదలో ఉన్నానంటే రేపు కాపాడుతా అంటున్నావేంటి, నన్ను ఇప్పుడు కాపాడు ప్లీజ్ అని జింక ఎంతో బతిమలాడింది. అయినా నక్కకు బుద్ధి ఏంటి, దీని మాంసాన్ని తినాలనేటువంటి దుర్బుద్ధి. కాబట్టి లేదు నేను ఇవాళ నీకు సహాయం చేయలేను, ఇంకేమైనా కావాలంటే చెప్పు, ఈరోజు నేను మాంసం తినను అని చెప్పేసరికి నక్కకు అర్థమైపోయింది, ఓహో ఈ జింక ఎలాగో కొద్దిసేపు అయిన తర్వాత చచ్చిపోతుంది, అప్పుడు నేను హాయిగా ఎంచక్కా తినచ్చు అని అనుకుంది. ఇక జింకకు కూడా అర్థమైపోయింది విషయం. అరే నేను చనిపోతే నా మాంసాన్ని తినేటందుకు కూర్చుంది ఈ నక్క, దీనికి నాకు హెల్ప్ చేయాలని ఏం లేదు అని దానికి కూడా అర్థమైపోయింది. ఇక ఏం జరిగింది, ఇట్లా చూస్తూ ఉన్నది జింక, ఎంతో బాధపడుతూ ఉంది. కానీ జింక దగ్గరికి వచ్చి హెల్ప్ చేస్తున్నట్టు నటించింది నక్క. కానీ ఏం హెల్ప్ చేయకుండా చెట్టు చాటుకుపోయి కూర్చొని ఎప్పుడు ఆ పొలం యజమాని వస్తాడా, ఎప్పుడు ఆ జింకను చంపేస్తాడా అని ఎంతో ఆతురతతో చూస్తూ ఉంది. అయితే ఎప్పుడో మేతకు వెళ్ళింది కదా జింక, ఇంకా రాలేదేమిటి, ఏమై ఉంటుంది అనుకుంటూ జింకను వెతుక్కుంటూ వచ్చిన కాకికి పొలంలో వలలో చిక్కుకున్న జింక కనిపించింది. జింకను చూస్తూనే, అయ్యయ్యో మిత్రమా, ఏం జరిగింది నీకు, ఎలా నువ్వు ఈ వలలో పడిపోయావు, నేను ఎలా కాపాడాలి, అరే మన నక్క ఫ్రెండ్ వస్తే ఖచ్చితంగా కాపాడుతాడు కదా అని అనుకుంది. అయినా నువ్వు ఎవరిని పిలుద్దాం అనుకుంటున్నావు అని జింక ఏడుస్తూ చెప్పింది ఆ కాకి. ఇంకెవరిని, మన నక్క బావని అని అంది కాకి. కేకేయడం ఎందుకు, అదిగో అక్కడే ఉన్నాడు చూడు అని చూపించింది జింక. తనని జింక కాకి చూస్తున్నారన్నది గమనించి వాళ్ళని చూడక ఇటుగా ముఖం పెట్టి తిప్పుకుంది నక్క. నా చావు కోసం ఎదురు చూస్తున్నాడు, నా మాంసం కోసం కూర్చున్నాడు బాధపడుతూ చెప్పింది జింక. అంతా అర్థమైంది కాకి. నేను ముందే చెప్పాను కదా, విన్నావా, చూడు ఇప్పుడు ఏం జరిగిందో. చెడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే ఉంటాడు, వాళ్ళు మంచివారికి ఎప్పుడు సహాయం చేసినా కూడా, మంచివారు ఎప్పుడు చెడ్డవాడికి సహాయం చేసినా కూడా చెడ్డవాడి బుద్ధి ఎప్పుడు మారదు, ఎప్పుడైనా మనల్ని నాశనం చేద్దామని చూస్తూ ఉంటాడు. సరేలే, ఇప్పుడు ఈ వాడి గురించి మనం ఆలోచించడం వేస్ట్, ఎలా దీనిలోంచి తప్పించుకోవాలనే ఆలోచన చెప్తాను విను అని చెప్పి ఆ కాకి ఏం చేసింది, నువ్వు చచ్చిపోయినట్టు నటించు, నేను ఈ కళ్ళల్లో పొడుస్తున్నట్టు ఉంటాను, అప్పుడు వెంటనే నువ్వు చచ్చిపోయావు కదా అని చెప్పి ఆ పొలం యజమాని నీపై ఉన్నటువంటి ఈ వలను తీసేస్తాడు, నేను ఒకసారి గట్టిగా కావని అరుస్తాను, అప్పుడు వెంటనే పారిపో అని చెప్పి ఒక ఐడియా ఇచ్చింది. ఇచ్చిన వెంటనే ఏం జరిగింది,
జింక భలే భలే ఐడియా బాగుంది అనుకొని చచ్చిపోయినట్టు నటించింది. దూరం నుంచి పొలం యజమాని చూసి ఆహా వలలో చిక్కుకున్న జింకనా, అయితే ఇన్ని రోజులు వచ్చి జింక నా పంటనంతా నాశనం చేస్తుంది, చాలా మంచి పని అయింది. అరే అదేంటి కాకి దాని కన్నును పొడుస్తుంది అంటే జింక చచ్చిపోయి ఉందన్నమాట. సరేలే అని వెళ్ళి ఆ పొలం యజమాని ఏం చేసిండు, వెంటనే దానిపైన ఉన్నటువంటి ఆ వలను తీసేసిండు. తీయగానే కాకి కావు కావని గట్టిగా అరిచేసరికి చంగున లేచి ఆ జింక దూరంగా అడవిలోకి పారిపోయింది. ఇక కోపం బాగా వచ్చేసింది ఎవరికి, తోట యజమాని, ఆ పొలం యజమానికి. అతని చేతిలో ఉండేటువంటి ఒక దొడ్డు కర్రను తీసుకొని గట్టిగా జింక వైపు విసిరాడు. అది కాస్త స్ట్రేట్గా వెళ్ళిపోయి ఏమైందట అంటే ఆ చెట్టు పక్కన దాక్కొని ఉంది కదా నక్క, ఎప్పుడెప్పుడు ఆ పొలం యజమాని చంపేస్తే తిందామా దీని మాంసం అని ఎదురు చూస్తుంది కదా, దాని తలకు గట్టిగా తగిలింది. దెబ్బకు జింక ఏమైంది, చచ్చిపోయింది. ఇక జింక చచ్చిపోలే, సారీ నక్క చచ్చిపోయింది. నువ్వు వింటున్నావా లేదా అని నేను జింకను. వెరీ గుడ్, బాగానే వింటున్నావు అన్నమాట. సో జింకనా నక్కనా? నక్క చనిపోయింది. అది మ్యాటర్. ఇక్కడ ఈ స్టోరీ ఎవరు చెప్తున్నారు, హిరణ్యకుడు చెప్పాడు ఈ స్టోరీని. అంటే స్నేహం నటించి ఎదుటి వ్యక్తికి హాని చేద్దామనుకుంటే ఆ ఆలోచన కలిగిన వాడే ఆఖరికి ఏమైపోతాడు, అంతమైపోతాడు అనేది కథలో నీతి అన్నాడు హిరణ్యకుడు. అవును నిజం అన్నాడు లఘుపతనకుడు. మరి కాకికి ఎలుకకు స్నేహం అసాధ్యం కదా అన్నా కూడా లఘుపతనకుడు ఎప్పుడు కూడా లేదు నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, ప్లీజ్ నాతో ఫ్రెండ్షిప్ చేయి అని అడుగుతూ బతిమలాడుతూనే ఉన్నాడు కదా. నువ్వు నాతో స్నేహం చేయి లేకపోతే నీతో నేను చచ్చిపోతాను నువ్వు లేకపోతే అని చెప్పగానే సరేలే మనిద్దరం ఫ్రెండ్షిప్ చేద్దాము, ఖచ్చితంగా మనిద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాము అని ఒప్పుకుంటా. తర్వాత అప్పుడు మంచి మనసు, త్యాగం, దయ, స్నేహం, మంచి గుణాలు అవన్నీ నీ దగ్గర ఉన్నాయి కదా, నీతో నేను స్నేహం చేస్తాను అని ఇద్దరు అనుకునేసరికి ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయ్యారన్నట్టు. ఒకరోజు హిరణ్యకుడు లఘుపతనకుడు కబుర్లో పడ్డారట. ఆ మాట ఈ మాట మాట్లాడుకోసాగారు. రోజు రోజుకు ఇక్కడ తిండి దొరకడం కష్టంగా ఉంది, వేరే చోటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుందంటావు అని అడిగాడు లఘుపతనకుడు. లఘుపతనకుడు అంటే కాకి. బాగున్నదేమో పళ్ళకు, జుట్టుకు, గోళ్ళకు, మనుషులకు ఉన్న చోటే ఉంటేనే బాగుంటుంది, నువ్వు ఈ స్థానాన్ని విడిచి వేరే దగ్గరికి వెళ్తే నీ బలం తగ్గిపోతుంది అన్నాడు హిరణ్యకుడు. అదంతా బలం లేని వాళ్ళ విషయంలో. నేను చాలా శారీరకంగా, మానసికంగా నేను చాలా తెలివిగల వాణ్ణి, నేను ఎక్కడైనా బతకగలను, ఎక్కడికి వెళ్ళినా బాగానే ఉంటుంది. ఏనుగులు, సింహాలను చూడు, ఎక్కడికి పెడితే అక్కడికి వెళ్తూ హాయిగా ఉంటాయి, మరి మనం కూడా వెళ్దాము అని చెప్పింది. అయినా నీకు ఇక్కడ ఉండాలని నీకు అనిపిస్తలేదని నాకు అర్థమైపోయింది, ఎక్కడికి వెళ్తావు మరి చెప్పు నువ్వు అని అడిగాడు హిరణ్యకుడు. ఎక్కడికంటే దండకారణ్యం ఉందా, అక్కడ కర్పూర గౌరం అనే ఓ చెరువు ఉంది, ఆ చెరువులో మందరుడని తాబేలు ఉంది. అతను నాకు మంచి మిత్రుడు, మంచివాడు, బుద్ధిమంతుడు, ఇతరులకు ఎన్నైనా నీతులు చెప్పవచ్చు, వాటిని మనం ఆచరించాలంటే కష్టం. అయితే ఈ మందరుడు తాబేలు ఉంది కదా, తన నీతులు చెప్పడమే కాదు వాటిని ఆచరించి చూపుతాడు, పైగా ఎంతో దయగల్లవాడు. అతనితో ఉన్న రోజుల్లో ఒక్కొక్కసారి నాకు తిండి దొరికేది కాదు. అప్పుడు మందరుడు ఏం చేసేవాడంటే ఏం చేసేవాడు అని అడిగింది. తాను పట్టుకున్న చేపలు ఉంటాయి కదా, కొన్ని నాకు పెట్టి తను కొన్ని తినేవాడు. పదే పదే నాకు గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు, అతని దగ్గరికి నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అన్నాడు లఘుపతనకుడు. నువ్వు వెళ్ళిపోతే నేనేం కావాలి, గౌరవం లేని చోట, తిండి దొరకని చోట, బంధుమిత్రులు లేని చోట ఉండకూడదంటారు, అందుకని నీతో నేను కూడా వచ్చేస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. మరి తనతో పాటు హిరణ్యకుడు వస్తానంటే లఘుపతనకుడు వద్దంటాడా? చాలా హ్యాపీ. నిజంగా వస్తావా అని అడిగిండట. నిజంగానే వస్తాను పద అన్నాడు హిరణ్యకుడు. ఇద్దరు బయలుదేరారు. దారిలో దొరికినవి తింటూ కబుర్లాడుకుంటూ ప్రయాణించారు. కొన్నాళ్లకు మందరుణ్ణి చేరారు. దూరం నుంచే లఘుపతనకుడిని చూసి పొంగిపోయాడు మందరుడు. తోడుగా వచ్చినటువంటి ఈ కొత్త జంతువు ఎవరా అని చూస్తే అది ఎలుక. హిరణ్యకుడు అతన్ని కూడా చూసి చాలా సంతోషించాడు. ఇద్దరికి ఎంతో మర్యాద చేసి వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. హిరణ్యకుడు ఇతను ఎలుకల రాజు, మంచివాడు అని మందరునికి హిరణ్యకుడిని పరిచయం చేశాడు లఘుపతనకుడు. రాజువైతే ఊర్లో ఉండాలి, అరణ్యంలో ఉండటం ఏమిటి అడుగుతున్నాను, ఏమి అనుకోకపోతే అడవిలో ఎందుకుంటున్నావు అని హిరణ్యకుడిని అడిగాడు మందరుడు.
ఎందుకున్నానంటే అంటూ తన కథని ఇలా చెప్పుకొచ్చాడు హిరణ్యకుడు. మరి హిరణ్యకుడు చెప్పినటువంటి కథ ఏంటి, అసలు ఆ హిరణ్యకుడు నిజంగానే మందరుడు అడిగిన విధంగా ఇళ్లలో ఊర్లో ఉండాలి కానీ అడవిలో ఎందుకున్నాడు అనేది మనం నెక్స్ట్ పాడ్కాస్ట్లో విందాం.